ఏ బలగం లేదు, ఏ డబ్బు లేదు, ఏ దర్పం లేదు, ఏ పేరు లేదు, ఏ ఖ్యాతి లేదు. కానీ రాజు ఎదుట నిలబడి, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు, లేదు. నీకు ఎందుకు చెప్పాలంటే నువ్వు మొక్కమన్న విషయాన్ని మేము మొక్కమని నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? అవసరం లేదు, ఏం చేసుకుంటా చేసుకోపోనన్నా అన్నారండి వాళ్ళు. వారి ధీమా ఏంటి? నా దేవుడు, మా దేవుడు నా పక్షం. చెప్పాలి, మా దేవుడు నా పక్షమున ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలి? ఈ అగ్నిగుండం ఏం చేస్తుంది? మీరు ఏదైనా చేత చేస్తే కనుక ఈ అగ్నిగుండం పడేస్తారు, పడేయండి. లేకపోతే సింహాల బోన్లో పడేస్తారు, పడేయండి. లేకపోతే శత్రువులకి అమ్మేస్తారు, అమ్మేయండి. నన్ను హింసించే బానిసలకు అమ్మేస్తారు. అసలే బానిస బ్రతుకు. ఈ బ్రతుకులోంచి ఏదో దేవుడు కాస్తంత ఇంత అంత కృప చూపాడని ఆనందపడే గడియలో మరలా ఒక పరీక్ష వచ్చిందా? ఈ పరీక్షలో మేము నెగ్గుతాము రాజా, మేము నెగ్గుతాం. ఎందుకంటే మా దేవుడు మా పక్షాన ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నీ పక్షాన నేనున్నాను, ఉద్యోగం నేనిచ్చాను, వ్యాపారం నేనిచ్చాను, ఆలోచన నీకు ఇచ్చాను, జ్ఞానము నేనిచ్చాను, ఎదుగుదలకు నేనే కారణము, అభివృద్ధికి నేనే కారణము, నువ్వు ఇంత వాడవటానికి నేను లేకపోతే ఎక్కడవుతావురా అని నీ ధీమావేమో. లేదు రాజా, లేదు. నా దేవుని కృపచేతనే నేను ఎదుగుతున్నాను, నా దేవుని కృపచేతనే ఈ అభివృద్ధి, నా దేవుని కృపచేతనే సిగ్గుపడకుండా నా తలెత్తుకొని బ్రతుకుతున్నానయ్యా. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ రాజా నీ ఆలోచన ఉందేమో, మీరు బానిసలు రా, మీ బ్రతుకులు బానిస బ్రతుకులు నేను విడుదల చేసి ఆ బంధకాల నుండి విడిపించి మీకు ఏదో ఇంత మాత్రం ఉద్యోగం ఇచ్చి నా పక్షాన్ని నిలబెట్టుకుంటే నేను చెప్పిన మాట మీరు వినరా అని ఒకవేళ ధీమా నీలో ఉందేమో రాజా. అయినా నేను చెప్తున్నావేనో, నా దేవుని మాట కాకుండా, నా దేవుని మాట లేకుండా అయ్యా నువ్వు చెప్పిన మాట చెప్పిన పని నేను చేయను. చెప్పాలి, నా దేవునికి విరుద్ధమైన పని నేను ఏమాత్రమో, నా దేవుని కాదన్న పని నేను ఏమాత్రమో చేయలేను. వాక్యంలో సెలవిస్తున్న పరిశుద్ధ గ్రంథములో, దేవుని జ్ఞాన గ్రంథములో, సాగిలి పడితే నమస్కారం చేస్తే తల వంచితే నా దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయలేను. నా తల వంచబడాలి అంటే చెప్పాలండి నా దేవునికి మాత్రమే. నేను సాగిలి పడాలి అంటే నా దేవునికి మాత్రమే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాక్యంలో చెబుతుందండి నిశ్చయితముగా, ఖచ్చితముగా ఆయనకు మాత్రమే మనము తల వంచాలా. ఇంకెవరికి నరమాతృని కూడా తల వంచడానికి వీలు లేదని కళాఖండితముగా వాక్యములో మనకు బోధ ఉంది. స్తోత్రం. ఆయనకు మాత్రమే మనం సాగిలి పడదుము గాక. చేసిన ప్రతిమకు